ఎన్జిఆర్. మానవ శరీరంలో కిడ్నీలు ప్రాధాన్యమైనవి. కిడ్నీలకు సరియైన పోషక పదార్థాలు అందకపోతే చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. చాలా మంది కిడ్నీలో రాళ్ళనగానే కిడ్నీలో రాళ్ళు నీళ్లు త్రాగితే పోతుంటాయంటారు. కిడ్నీకి వచ్చే సమస్యల్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి ఇవాల్టి డాక్టర్ ఎన్జిఆర్లో తెలుసుకుందాం. ఈ మూత్రపిండాలు అనేటివి మన మానవ శరీరంలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ప్రధానంగా ఇవి ఏ పనులు చేస్తుంటాయంటే మన బాడీలో 24 అవర్స్లో ప్రతిరోజు మలినాలు అనేటివి ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో ఈ మలిన పదార్థాలని యూరిన్ ద్వారా బయటికి పంపేయడం అనేది ఈ మూత్రపిండాల యొక్క ప్రధానమైన పని. ఇది కాకుండా నీటి సమతుల్యతను కాపాడతాయి. అంటే సపోజ్ ఇప్పుడు మన బాడీలో ఒక 8 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉండాలనుకోండి, మనం అంతకంటే ఎక్కువగా వాటర్ తీసుకున్నప్పుడు మూత్రపిండాల ద్వారా ఎక్సెస్ వాటర్ని బయటికి పంపించడం, అలా కాకుండా మన బాడీలో కావాల్సిన దానికంటే తక్కువగా వాటర్ ఉన్నప్పుడు వాటర్ని రిటైన్ చేయడం. సో బాడీని యూవెలిమిక్ స్టేట్ మెయింటైన్ చేయడానికి కిడ్నీలు దోహదపడతాయి. ఇది కాకుండా ఈ రక్తం పెరగడానికి ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది కిడ్నీ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకని చాలామంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో ఏంటంటే రక్తం తక్కువగా ఉంటుంది. రక్తం పెరగడానికి ఎరిథ్రోపాయిటిన్ అనే ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా నార్మల్గా కిడ్నీ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎరిథ్రోపాయిటిన్ అనేది మన బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేసిన తర్వాతనే హిమోగ్లోబిన్ అనేది నార్మల్గా ఉంటుంది. ఇది కాకుండా ఈ ఎముకలు అనేవి గట్టిగా ఉండడానికి వైటమిన్ డి యాక్టివేషన్ అంటాం. మనకు మామూలుగా సూర్యరశ్మి ద్వారా మన బాడీలో వైటమిన్ డి అనేది ఫామ్ అవుతుంది. అది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. ఈ ఇన్యాక్టివ్ ఫామ్ని యాక్టివ్ ఫామ్కి చేయడానికి మన కిడ్నీ ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇన్ని ఇంపార్టెంట్ పనులు చేసే కిడ్నీ దేనివల్ల పాడవుతుంది? ఈ కిడ్నీలు పనిచేయకుండా ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, పనిచేయనప్పుడు ఎలా తెలుసుకుంటాం? ఈ కిడ్నీ పని చేయకపోవడం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం, రెండేదేమో క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో కిడ్నీ పని శాతం అనేది టెంపరీగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే తాత్కాలికంగా ఒక కారణం వల్ల కొంతమందికి మనం చూస్తూ ఉంటాం, బాగా వామిటింగ్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ అయినప్పుడు బాడీలో నీటి శాతం తగ్గి కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గి కిడ్నీస్ ఫెయిల్ అవుతుంటాయి. కొంతమందికి ఏంటంటే హార్ట్ ఫంక్షన్ బాగా తక్కువగా ఉండడం వల్ల కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గి కిడ్నీస్ ఫెయిల్ అవుతుంటాయి. కొంతమందికి కొన్ని రకాల మందులు వాడడం వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతుంటాయి. కొంతమందికి అలర్జీ వల్ల ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాం, దానివల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటుంటాయి. అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ ఇవన్నీ కూడా ట్రీటబుల్ కాజెస్. అంటే మనం దేనివల్ల అయితే కిడ్నీ ఫెయిల్ అవుతుందో ఇట్లాంటి వాటిలో కారణం మనకు తెలుస్తుంది. ఆ కారణాన్ని మనం ట్రీట్ చేసినట్టయితే కిడ్నీ ఫంక్షన్ మళ్ళీ ఇంప్రూవ్ అయిపోతుంటుంది. దీన్ని అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. అలా కాకుండా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని ఉంటుంది, అంటే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం. ఈ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్లో ఏమైపోతుందంటే కొద్దిగా నార్మల్గా మన కిడ్నీస్ తీసుకున్నట్టయితే ఒక నిమిషానికి 80 నుంచి 100 మిల్లీలీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఒక నిమిషానికి 80 నుంచి 100 మిల్లీలీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఈ శుద్ధి చేసే శాతం అనేది క్రమేణా తగ్గుతూ ఉంటుంది. 80 నుంచి ఒక 1 ఇయర్ తర్వాత 70కి వస్తుంది. ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత 60 ml per minute వస్తుంటుంది. తర్వాత 50 ml per minute వస్తుంది. అట్లా ఒక 5 to 6 ఇయర్స్ 7 ఇయర్స్ తర్వాత ఈ పని శాతం అనేది లెస్ దెన్ 10 ml per minute అవుతూ ఉంటుంది. నార్మల్గా 80 to 100 ఉండాల్సింది లెస్ దెన్ 10 కంటే తగ్గిపోతుంటుంది. ఈ క్రమేణా మరియు ఇర్రివర్సిబుల్, అంటే దీనికి మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ నార్మల్ స్టేజ్కి రాదు. ఇర్రివర్సిబుల్గా కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఏంటంటే చాలామందికి వాళ్ళ కిడ్నీ శాతం అనేది 50 నుంచి 60% తగ్గిపోయే వరకు అసలు వాళ్ళకి ఏ సిమ్టమ్స్ కానీ లక్షణాలు ఉండవు, వాళ్ళకి తెలియదు పేషెంట్స్కి ఇది తగ్గిపోయింది కిడ్నీ ఫంక్షన్ అని. 30%, 50 నుంచి 30% వరకు తగ్గే వరకు కూడా ఓన్లీ మనం బ్లడ్ టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తుంది తప్ప లక్షణాలు ఉండకపోవచ్చు. సో 70% కిడ్నీ పనిచేయకుండా కూడా మామూలుగా ఏ లక్షణాలు లేకుండా ఉండొచ్చు. చాలామంది ఆశ్చర్యపోతుంటారు, ఏదో ఒక రకం అంటే సపోజ్ సర్జరీకి అంటే ముందో లేకుంటే రొటీన్ హెల్త్ చెకప్లో పోయినప్పుడు బ్లడ్ టెస్టులు చేస్తూ ఉంటాం, దానిలో కిడ్నీ పని శాతం అనేది 60% తక్కువగా ఉందని తెలుస్తుంది, కానీ లక్షణాలు ఉండకపోవచ్చు. సో ఎప్పుడైతే 30% కంటే కిడ్నీ ఫంక్షన్ తక్కువగా చేస్తుందో అప్పుడే కొద్దిగా లక్షణాలు మొదలవుతూ ఉంటాయి. మొదటగా యూరిన్ తక్కువగా రావడం, తర్వాత కాళ్ళు కానీ ముఖం కానీ వాపు రావడం కానీ,
తర్వాత ఆకలి లేకపోవడం, క్రమేణా ఎప్పుడైతే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పడిపోవడం, తొందరగా అలసిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి యూరిన్ ఎక్కువసార్లు రావడం, రాత్రిపూట ఎక్కువసార్లు పోవడం కానీ ఆర్ తక్కువసార్లు యూరిన్ తక్కువగా రావడం ఆర్ రాత్రిపూట ఎక్కువసార్లు రావడం, ఇవన్నీ కూడా తొలి దశలో కిడ్నీ ఫెయిల్ అయ్యే లక్షణాలు. అలా కాకుండా సివియర్గా అయినప్పుడు, అంటే ఎప్పుడైతే కిడ్నీ పని శాతం అనేది 10% కంటే తక్కువగా ఉంటుందో అప్పుడు ఏంటంటే బాగా ఆయాసం రావడం, వామిటింగ్స్ రావడం, తర్వాత ఈ మలిన పదార్థాలన్నీ మెదడుకు చేరుకొని యూరిమిక్ ఎన్సెఫలోపతి అంటాం, ఫిట్స్ రావడం కానీ కోమాలకు వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరగవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే సడన్ కార్డియాక్ డెత్, సడన్గా చనిపోతూ ఉంటారు. పొటాషియం అనేది బాడీలో పొటాషియం అనేది ఎక్కువగా ఉండి సడన్గా చనిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా కిడ్నీ పని శాతం లెస్ దెన్ 15%, అంటే 15% కంటే తక్కువ ఉన్నప్పుడే ఈ సివియర్ ఫార్మ్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. 70%, 60% ఫెయిల్ అయ్యే వరకు ఏ లక్షణాలు ఉండకపోవచ్చు. ఈ ఒకవేళ మనం ఎర్లీ దశలో కనుక దీన్ని గుర్తించినట్టయితే ఉంటే పూర్తిగా నయం చేయలేము, బట్ ఈ సివియర్ అంటే ఇప్పుడు 60% పని చేస్తున్నప్పుడు కనుక మనం గుర్తించినట్టయితే ఉంటే 60 నుంచి 10% పడిపోవడానికి నార్మల్గా అయితే ఒక 5-6 ఇయర్స్లో పడిపోతే మనం ముందు నుంచి కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దీన్ని ఒక 15 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. క్రానిక్ కిడ్నీ సమస్య గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ఇప్పుడు కిడ్నీ ఒకవేళ ఫంక్షన్ తక్కువగా ఉంది అని మనం తెలిసినట్టయితే ఉంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంతకుముందు నేను చెప్పినవన్నీ కూడా కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం. వన్స్ ఒకసారి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, సో వచ్చిన తర్వాత ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం దేనివల్ల వచ్చింది చూడాలి. షుగర్ వలన, బీపీ వలన, లేకుంటే కొన్నిసార్లు గ్లామరోనెఫ్రైటిస్ అంటాం, దానివలన పెయిన్ కిల్లర్ టైప్. సో దేనివల్ల వస్తుందో వాటికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కొన్నిసార్లు ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది, కొన్నిసార్లు ఓన్లీ కంట్రోల్లోనే ఉంటుంది. తర్వాత ఒకసారి కిడ్నీ ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే ఉంటే నార్మల్ పేషెంట్స్లో అయితే మనం బీపీ ఎంతవరకు మెయింటైన్ చేస్తామంటే ఈవెన్ అప్ టు 140/90, 140/90 వరకు కూడా ఓకే మన ట్యాబ్లెట్స్ తోటి కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. బట్ ఒకసారి క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే ఉంటే ఈ బీపీ అనేది 125/75 వరకు లోపల మెయింటైన్ చేసుకోవడం మంచిది. సో బీపీ అనేది చాలామంది అడుగుతుంటారు, సార్ నా బీపీ 140/90 ఉంది, మీరు ఎందుకు బీపీకి మెడికేషన్ ఇస్తున్నారని. కిడ్నీ ప్రాబ్లం ఉన్న తర్వాత ఎంత తక్కువగా బీపీ మేనేజ్ చేసుకుంటే అంత మంచిది. అంటే ఎంత తక్కువగా అంటే అప్ టు 125/75 to 80 మధ్యలో ఇలా మెయింటైన్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో కిడ్నీ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా, షుగర్ ఉన్న వాళ్ళు కూడా బీపీ 125/75 లోపల ఉండాలి. నార్మల్ పర్సన్ షుగర్ లేకుండా కిడ్నీ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళు ఏదంటే నార్మల్గా బ్లడ్ ప్రెషర్ 140/80 వరకు కూడా 90 వరకు కూడా ఓకే. బట్ ఈ రెండు ఉన్న వాళ్ళకి 125/75 లోపల మెయింటైన్ చేసుకోవాలి. అట్లా కాకుండా కొంతమందికి యూరిన్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది. సపోజ్ మనం రెగ్యులర్గా తీసుకున్నట్టు ఏదంటే యూరిన్లో ఒక 24 hour యూరిన్లో ప్రోటీన్ అనేది 150 mg కంటే తక్కువగా వెళ్ళాలి. అట్లా కాకుండా 150 mg కంటే ఎక్కువ వెళ్ళే వాళ్ళని ప్రోటీన్ యూరియా అంటాం. సో ఈ ప్రోటీన్ ఎక్కువగా పోవడం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు ప్రోటీన్ పోకుండా ఉండేందుకు డాక్టర్ని సంప్రదించి, నెఫ్రాలజిస్ట్ని సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది. తర్వాత ఈ కిడ్నీ ఫెయిల్ కావడం వల్ల కొన్ని లక్షణాలు మనకు కొన్ని తొందరగా అంటే టెస్టులలో బయటపడుతూ ఉంటాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంటుంది, కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది, ఫాస్ఫరస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో వీళ్ళందరూ ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి చెకప్కి వెళ్ళిన తర్వాత సపోజ్ హిమోగ్లోబిన్ తగ్గితే హిమోగ్లోబిన్ ఎందువల్ల తగ్గింది, హిమోగ్లోబిన్ తగ్గడానికి ఏంటి, ఐరన్ తక్కువగా ఉండడం కానీ, B12 కానీ, ఫోలిక్ యాసిడ్ అనే వైటమిన్ డెఫిషియన్సీ ఉండడం కానీ, ఆర్ ఎరిథ్రోపాయిటిన్ డెఫిషియన్సీ అంటే కిడ్నీ పని చేయకపోవడం కానీ. సో దేనివల్ల ప్రాబ్లం ఉందో చూసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అట్లా కాల్షియం తగ్గినప్పుడు కాల్షియం సప్లిమెంటేషన్, ఫాస్ఫరస్ పెరిగినప్పుడు ఏంటంటే ఆ ఫాస్ఫరస్ తగ్గించుకోవడం. ఫాస్ఫరస్ తగ్గడం కోసం మనం నాన్ వెజ్ ఐటమ్స్లో కానీ, డైరీ ప్రొడక్ట్స్లో కానీ ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇవి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళు ఏంటంటే వాటర్ అనేది సపోజ్ కాళ్ళకు కనుక ముఖం కనుక వాపు లేకుండా ఉన్నట్టు ఏదంటే వాటర్ని అప్ టు 1.5 to 2 liters వరకు తీసుకోవచ్చు. ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లం ఉండి కాళ్ళకు వాపు వచ్చిన తర్వాత ఆర్ బీపీ ఎక్కువగా ఉన్నట్టు ఏదంటే వాటర్ శాతాన్ని
ఒక 1 లీటర్ కంటే తక్కువగా తీసుకోవాలి. ఒక రోజు మొత్తంలో 1 లీటర్ కంటే తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగనే ఉప్పును కూడా ఒక రోజులో 2 మిల్లీగ్రాములు 2 గ్రామ్స్ కంటే తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే కిడ్నీ పని శాతం 10% కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి ఆ పొటాషియం అనేది బ్లడ్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే పొటాషియం ఎక్కువగా ఉండే డైట్ అంటాం. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ కోకోనట్ వాటర్ కానీ, బనానా కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ అంటాం, సంత్రా, మోసంబి ఇట్లాంటివి తీసుకోకూడదు. వీటిలలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తీసుకోకూడదు. ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ, నాన్ వెజ్ కానీ తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. బీపీ, షుగర్కు, కిడ్నీ జబ్బు, క్రానిక్ కిడ్నీ డిసీజ్కు గల రిలేషన్ గురించి తెలుసుకుందాం. బీపీ అండ్ షుగర్ అనేటి ఏంటంటే సైలెంట్ కిల్లర్స్ అంటాం. చాలామంది ఏం చేస్తుంటారంటే బీపీ అనేది నార్మల్గా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, రెండవది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. బీపీ ఎప్పుడు రాసినా కానీ మనం పైన ఒకటి రాస్తాం, కింద ఒకటి రాస్తాం. 120/80, 130/90 అని రాస్తుంటాం. పై బ్లడ్ ప్రెషర్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము, కింది బ్లడ్ ప్రెషర్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. సో చాలామందికి ఈ బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏ లక్షణాలు ఉండవు, సిమ్టమ్స్ ఏముండవు. ఏదో ఒక దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు చెక్ చేసి మీకు బీపీ ఎక్కువగా ఉంది, మెడిసిన్స్ వాడాలంటే చాలామంది ఏం చేస్తుంటారంటే దానివల్ల లక్షణాలు ఏం లేవు కాబట్టి ట్యాబ్లెట్స్ అనేటివి నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఈ బీపీ అనేది ఒక 4-5 ఇయర్స్, 5 to 6 ఇయర్స్ కనుక అన్కంట్రోల్, అంటే మనం మెడిసిన్స్ తీసుకోకున్నట్టు ఏదంటే దీర్ఘకాలికంగా కిడ్నీ దెబ్బతింటుంది, హార్ట్ దెబ్బతింటూ ఉంటుంది, బ్రెయిన్ దెబ్బతింటూ ఉంటుంది. అప్పుడు మాత్రమే లక్షణాలు బయటకు వస్తాయి. ఆ లక్షణాలు బయటకు వచ్చిన తర్వాత మనం వాటికి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ క్యూర్ అనేది ఉండదు. ఓన్లీ మనం సిమ్టమ్స్ని తగ్గించుకోవడం అంతే. అలా కాకుండా మనం 4-5 ఇయర్స్ ముందు నుంచే బీపీ ఉన్నప్పుడే, లక్షణాలు లేనప్పటికే మనం బీపీ కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టు అయ్యేది ఉంటే ఈ కిడ్నీ జబ్బులు కానీ, గుండె జబ్బులు కానీ, తర్వాత బ్రెయిన్ జబ్బులు కానీ రాకుండా నివారించుకోవచ్చు. అట్లాగే షుగర్ పేషెంట్స్ కూడా, చాలామంది షుగర్ పేషెంట్స్ ఏం చేస్తుంటారంటే షుగర్ ఉందని చెప్తూ ఉంటారు, ఒక వారం రోజులు మందులు వాడుతుంటారు, తర్వాత మందులు వాడరు. షుగర్ కూడా దానివల్ల లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడే లక్షణాలు బయటకు వస్తుంటాయి. మనకు షుగర్ ఉందని తెలియకుండా కూడా కిడ్నీలు ఎఫెక్ట్ కావడం, హార్ట్ ఎఫెక్ట్ కావడం, బ్రెయిన్ ఎఫెక్ట్ కావడం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బీపీ కానీ షుగర్ కానీ ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే ప్రతి 35 to 40 ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి షుగర్ ఉందా లేదా, బీపీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. వన్స్ షుగర్ ఉంది అనుకుని తెలిసిన తర్వాత ఈ షుగర్ అనేది ఏంటంటే ఏం తినకముందు పరిగడుపున కనుక మనం టెస్ట్కి ఇచ్చినట్టు అయితే ఆ షుగర్ అనేది 110 మిల్లీగ్రామ్స్ లోపల ఉండాలి. తిన్న తర్వాత అయితే 160 లోపల ఉండాలి. అలా కాకుండా తిన్న తర్వాత 2 అవర్స్కి ఇచ్చిన మన టెస్ట్ ద్వారా మోర్ దెన్ 160 కనుక ఉన్నట్టయినా కానీ, ఏం తినకముందు కనుక 110 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం షుగర్ ఉన్నట్టుగా పరిగణిస్తాం. సో చాలామంది ఏంటంటే ఈ బీపీ అనేది షుగర్ ఉన్న వాళ్ళు హై రిస్క్ పేషెంట్స్ కాబట్టి ఎవరికైతే బీపీ షుగర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఒకసారికి వాళ్ళ కిడ్నీ ఎలా పనిచేస్తుంది అనేది చూసుకోవాలి. ఎలా పనిచేయడానికి ఏంటంటే జస్ట్ బేసిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళేసి ఓన్లీ 2 రకాల టెస్టులు చేస్తే సరిపోతుంది. మన మూత్రంలో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం, జస్ట్ 60 to 70 రూపీస్ ఉంటుంది. ఆ మూత్రంలో కనుక ప్రోటీన్ ఏమన్నా పోతుందా ఆర్ రక్తం ఏమన్నా పోతూ ఉంటుందా, ఇదొకటి. తర్వాత మన బ్లడ్లో క్రియాటిన్ అనేది ఎంతగా ఉంది. క్రియాటిన్ అనే టెస్ట్ నార్మల్గా 1.2, 1.3 లోపల ఉండాలి. అలా కాకుండా ఎక్కువగా ఉన్నట్టు ఏదంటే కిడ్నీ పని శాతం తక్కువగా ఉంది అంటాం. ఈ రెండింటితోటి ప్లస్ పేషెంట్ బాడీ వెయిట్ని చూసుకొని, ఏజ్ని చూసుకొని మనం కిడ్నీ పర్సెంటేజ్ ఎంత పనిచేస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సింపుల్ చిన్న ఫార్ములా ద్వారా అది తెలుస్తుంది. దాని ద్వారా ఏంటంటే మనకు ఆ కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుంది అనేది తెలుస్తుంది. సో ఎవరికైతే కిడ్నీ పని శాతం 60% కంటే తక్కువగా ఉందో, అలా కాకుండా మూత్రంలో ప్రోటీన్ కనుక పోతుందనుకోండి, అట్లా కాకుండా ఇంకా మూత్రంలో రక్తం కూడా పోయినట్టు ఏదంటే వీటిలందరినీ కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఇది స్టేజెస్ వైజ్ ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. స్టేజ్ 5 అనే వాళ్ళకి ఈ కిడ్నీ పని శాతం అనేది 15 ml కంటే తక్కువగా ఉంటుంది, 15%. వన్స్ ఒకసారి కిడ్నీ పని శాతం అనేది 15% కంటే తక్కువగా అయినప్పుడు మాత్రం వాళ్ళకి లైఫ్ లాంగ్ ఈ కిడ్నీ పనిని మనం ఆర్టిఫిషియల్గా చేయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ఐదర్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కానీ అవసరం పడుతూ ఉంటుంది,
హాస్పిటల్ డయాలసిస్ అంటాం, హీమోడయాలసిస్ అంటాం. వారానికి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేసుకోవడం, హీమోడయాలసిస్ అంటాం. అది కాకుండా ఇంట్లో చేసుకునే డయాలసిస్ ఉంటుంది, దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. ఈ 3 ఫామ్ల డయాలసిస్ ఏదో ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే 15% కంటే తక్కువగా ఉన్నప్పుడు. అలా కాకుండా సపోజ్ మనం ఈ ఇయర్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కిడ్నీ శాతం 50% ఉంది. 50% ఉన్నప్పుడు 50%లో ఏం లక్షణాలు లేనప్పటికీ కూడా ఎందువల్ల ఫెయిల్ అయింది అనేది ఫర్దర్ టెస్టులు చేసి దాన్ని కనుక ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఏది ఉంటే మనం లాస్ట్ స్టేజ్కి పోకుండా కాపాడుకోవచ్చు. వన్స్ ఒకసారి షుగర్ ఉంది అని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మనకు దానివల్ల ఏమి ఇబ్బందులు లేకున్నా కానీ ఫ్యూచర్లో ఒక 5-6 ఇయర్స్లో మన కిడ్నీ జబ్బు, హార్ట్ జబ్బు, బ్రెయిన్ జబ్బు రాకుండా ఉండాలంటే దీన్ని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగనే బీపీని కూడా, బీపీ నార్మల్గా ఏంటంటే ఇంతకు నేను చెప్పినట్టు సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 140 ఉండాలి, 140 లోపల ఉండాలి. సో 140 కంటే ఎక్కువగా ఉన్నట్టు ఏదంటే బీపీ ఉందని చెప్తాము. అట్లే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 85 to 90 కంటే ఎక్కువ ఉన్నప్పుడు బీపీ ఉందని చెప్తాం. సో ఎవరికైతే ఇలా ఉంటుందో ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అని ఉంటుంది. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఏంటి, ఒకవేళ ఒబెసిటీ వెయిట్ ఎక్కువగా ఉన్నారనుకోండి, వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా వన్స్ ఒకసారి బీపీ కానీ షుగర్ కానీ వచ్చిందంటే ఎవ్రీడే అట్లీస్ట్ 30 to 45 minutes ఆఫ్ రెగ్యులర్ ఎరోబిక్ ఎక్సర్సైజ్, ఐదర్ వాకింగ్ కానీ ఎరోబిక్ ఎక్సర్సైజ్ కానీ చేయాలి. మన నార్మల్ ఇండియన్ డైట్ కనుక తీసుకున్నట్టు ఏదంటే ఒక రోజుకి మన డైట్ 6 నుంచి 8 గ్రాములు ఉంటుంది నార్మల్ యావరేజ్ కన్సంప్షన్. సో ఈ సాల్ట్ అనే దాన్ని మనం 2 grams కంటే తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకున్నప్పుడు ఏంటంటే బీపీని మనం మెడిసిన్ లేకుండా కూడా, తక్కువ మోతాదులో ఉన్న బీపీని అయితే మెడిసిన్ లేకుండా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, సాల్ట్ కన్సంప్షన్ తగ్గియడం, ఎవరికైతే ఈ స్మోకింగ్ అలవాటు ఉంటుందో స్మోకింగ్ మానేసేయాలి. సో జస్ట్ ఈ సింపుల్ 3 మెజర్స్ చేయడం వల్ల మన బీపీ అనేదాన్ని ఒక 30 to 40 mm తగ్గించుకోవచ్చు. సపోజ్ బీపీ 160 ఉన్న వాళ్ళు కూడా వెయిట్ రిడక్షన్, స్మోకింగ్ అవాయిడ్ చేసి సాల్ట్ తగ్గియడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ట్యాబ్లెట్ లేకుండా 160 నుంచి కూడా 120 వరకు తీసుకొని రావచ్చు. సో ఎప్పుడైతే ఫస్ట్ టైం బీపీని డిటెక్ట్ చేసినప్పుడు ఈ అడ్వైస్ అన్ని ఫాలో చేస్తాం. ఫాలో కనుక చేసిన తర్వాత బీపీ కనుక నార్మల్గా వచ్చినట్టయితే మెడిసిన్ లేకుండా సేమ్గా కంటిన్యూ చేసుకోవాలి. బట్ ఇవన్నీ చేస్తున్నాక కూడా 3 months తర్వాత బీపీ అట్లే ఎక్కువగా ఉందనుకోండి, ఖచ్చితంగా మందులు వాడుకోవాలి. సో ఇలా మందులు వాడడం వల్ల ఫ్యూచర్లో బాడీలో అదర్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోవచ్చు. అట్లాగే షుగర్ ఉన్నప్పుడు కూడా, షుగర్ డిటెక్ట్ అయిన తర్వాత కూడా ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో పాటు షుగర్కి ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. సో షుగర్ను, బీపీని కనుక మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసినట్టు ఏదంటే ఈ దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు రాకుండా, దీంతోపాటు హార్ట్ జబ్బు, తర్వాత బ్రెయిన్ పక్షవాతం ఇట్లాంటివి రాకుండా మనం చూసుకోవచ్చు. చాలామందికి రిపీటెడ్గా యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. యూరిన్లో ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే మనకు యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందా అని ఎలా తెలుస్తుంది? ఒక్కొక్కసారి మూత్రం ఎక్కువ సార్లు పోవడం కానీ, మూత్రంలో మంట ఉండడం కానీ, లేకుంటే చలి, జ్వరం రావడం కానీ, ఈ ఇటువైపు కానీ ఈ పొట్టలో ఇరువైపులో నొప్పి రావడం కానీ, ఒక సైడ్ కానీ 2 సైడ్లు కానీ నొప్పి రావడం కానీ, ఇవన్నీ ఉన్నట్టు ఏదంటే ఇన్ఫెక్షన్ ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. సో కొంతమందికి ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మెడిసిన్స్ తీసుకుంటే దానివల్ల కిడ్నీ ఫెయిల్ అవడం అనేది జరగదు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.